ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో పన్నీర్ కర్రీ అనేది చేసి చూపిస్తాను నా స్టైల్లో. చూడండి, దానికోసం మనం ఫ్రెష్ పన్నీర్ అన్నది తీసుకోవాలి. నేనైతే ఇక్కడ తీసుకున్నాను. నేనైతే ఒక 200 గ్రామ్స్ వరకు తీసుకున్నాను ఫ్రెండ్స్. మన పన్నీర్ చూడండి, ఫ్రెష్ది. దీన్ని మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం. మన పన్నీర్ కర్రీకి సరిపోయాడే అలా ఇట్లా నీట్గా. చూసారా, అన్నీ ఈ సైజు వచ్చేలాగా చూసుకోండి. అన్నీ కూడా మనకి ఇలా స్క్వేర్ షేప్లో వచ్చేలా కట్ చేసుకోండి. చూసారా, అన్నీ కూడా ఇట్లా స్క్వేర్ షేప్లో వచ్చేలాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ వరకు పసుపు, అండ్ మన మిరియాల పొడి కొంచెం, ధనియా పౌడర్ 1 స్పూన్, అండ్ గరం మసాలా 1/2 స్పూన్, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మన మటన్ మసాలా అనేది కొంచెం వేస్తున్నాము. ఇప్పుడు ఇందులో మనం కర్డ్ వేసుకొని ఫ్రెష్ పెరుగు ఒక 2 స్పూన్స్ వేసి నీట్గా మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు ఇలా నీట్గా కలుపుకోవాలి. ప్రతి పీస్కి కూడా మసాలా అన్నది పట్టాలి. చూసారా, మనం చికెన్కి పట్టించినట్లుగా ఇలాగా మొత్తం కూడా పన్నీర్ ముక్కలన్నిటికీ పట్టించాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి మన మసాలా అనేది కర్రీకి ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు మన మసాలాకి ఒక 1/2 కప్పు ఫ్రై చేసి ఉంచుకున్న నువ్వులు, అండ్ మన పల్లీలు ఇది కూడా ఫ్రై చేసుకున్నవి, మన పచ్చి జీడిపప్పు 1 కప్, ఇవన్నీ కూడా కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ నార్మల్గా మిక్సీ చేసి తర్వాత వాటర్ యాడ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇలా మిక్సీ చేసుకున్నాను. నేనైతే వాటర్ 1 డ్రాప్ కూడా యాడ్ చేయకుండా చేశాను. ఇట్లా డ్రై పౌడర్లా వచ్చింది. నేను ఇలాగే వదిలేద్దాం అనుకుంటున్నాను. మీకు కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు మన మెయిన్ మసాలా కోసం ఆనియన్స్, టమాటా, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర ఇవన్నీ కూడా రెడీగా ఉంచుకోండి కట్ చేసి. ఇప్పుడు మసాలా అనేది ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి మనం ఒక కడాయి ఆర్ పాన్ ఏదో ఒకటి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఆయిల్ అయితే ఆయిల్, గీ అయితే గీ తీసుకోండి 2 స్పూన్స్ వరకు కూడా. ఇప్పుడు మన ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ జీలకర్ర అనేది వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. మొత్తం ఆనియన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా డీప్ ఫ్రై అసలు లేదు, జస్ట్ మన ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే చాలు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు మనం కట్ చేసి పెట్టుకుంది. చూడండి, మన ఆనియన్స్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తాయి. ఇప్పుడు మనం టమాటా అనేది యాడ్ చేసుకుందాం. టమాటా అనేది మనకి చిన్నది ఉడికితే చాలు. టమాటాతో పాటు కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి నీట్గా. మనకి టమాటా బాగా ఉడకాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసి ఫ్రై చేసుకుంటే నీట్గా ఫాస్ట్గా ఉడికిపోయింది. సరే, మనం సాల్ట్ వేయడం వల్ల ఇలా తొక్క సపరేట్ అయిపోయి నీట్గా ఉడికిపోద్ది అనమాట టమాటా అనేది. మన కర్రీకి మసాలా అంతా కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చల్లగా అయ్యాక దీన్ని మిక్సీ చేసుకోవాలన్నమాట. అప్పుడు మన మెయిన్ పన్నీర్ కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది. ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం. చూసారా, ఇలా నీట్గా మెత్తగా పేస్ట్లా చేసుకున్నాం. ఇప్పుడు మన పన్నీర్ కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇలా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అదే ఆయిల్ అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ గీ అన్నది యాడ్ చేద్దాం. 2 స్పూన్స్ సరిపోయింది, ఫ్లేవర్ కోసం అనమాట. మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం కలిపెట్టుకున్న పన్నీర్ ముక్కలు లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా, మరీ డీప్ ఫ్రైలా కాదు. మన పన్నీర్ కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అన్నమాట. లైట్గా ఫ్రై చేయడం వల్ల పన్నీర్ పీస్ అనేది స్మూత్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగా ఉంటుంది. డీప్ ఫ్రై చేస్తే గట్టి పడిపోతుంది అన్నమాట పన్నీర్ అనేది. చూసారా, మన పన్నీర్ కలర్ అనేది ఎలా చేంజ్ అయిందో, ఈ కొంచెం చేంజ్ అయితే చాలు అన్నమాట. లైట్గా ఫ్రై అయితే చాలు. చూడండి, అలా చేంజ్ అయిపోయి కలర్ అంతా కూడా. ఇప్పుడు మనం ఈ పన్నీర్ ముక్కలన్నిటిని పక్కకు తీసి ఉంచుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం మసాలాలన్నీ, దాల్చిన చెక్క, ఇలాచి, సోంపు, ఒక ఫ్లేవర్ ఇవన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా చూడండి, బాగా ఫ్రై అయిపోయి మన మసాలాలన్నీ కూడా. ఇప్పుడు మనం ఆనియన్ అన్ని పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా, ఫ్రై చేసి పెట్టుకునేది, ఆ పేస్ట్ అనేది వేసి బాగా ఫ్రై చేయాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం లైట్గా వాటర్, ఆ మిక్సీ గిన్నెలో అంటే మసాలా వచ్చేంత వరకు. మళ్ళీ ఇందులో పసుపు, కారం మనం ఆల్రెడీ పన్నీర్లో వేసాము, చూసుకొని వేయండి. ధనియా పౌడర్, సాల్ట్ ఆల్రెడీ మసాలాలో వేసాను ఫ్రై చేసినప్పుడు, పన్నీర్లో కూడా ఉంది కాబట్టి నేను మసాలా వేయను. చూడండి, మన మసాలా అనేది బాగా ఫ్రై అవుతుంది. ఈ స్టేజ్లో మన పుదీనా, కొత్తిమీర అనేది లైట్గా వేసుకుందాం. కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోనే మన మసాలాలో జీడిపప్పు అనేది యాడ్ చేసుకుందాం. మన మసాలా అనేది బాగా ఫ్రై అయిపోయింది. చూసారా, ఆయిల్ చూసారా ఎలా పైకి వస్తుందో. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మన నువ్వులు, పల్లీలు, జీడిపప్పు వేసి పౌడర్ వేసుకున్నాం కదా, అది వేసుకోవాలన్నమాట. ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలో 1 గ్లాస్ వాటర్ వరకు పడుతుంది అనమాట.
మన గ్రేవీ కన్సిస్టెన్సీ చూసారా, మన గ్రేవీ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది, మన రెస్టారెంట్లో వచ్చేలాగే వస్తుంది. అన్నీ నీట్గా సేమ్ మన వీడియోలో చూపించినట్టుగా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. చూసారా, మన గ్రేవీ అనేది రోలింగ్ బాయిలింగ్ స్టేజ్కి వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి గ్రేవీలోకి స్లోగా. కర్రీ మాత్రం టేస్ట్ సూపర్గా వస్తుంది, మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడు అలా పైనుంచి కసూరి మేతి వేసుకొని ఒక 5 minutes సిమ్లో అట్లా పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడు మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు లైట్గా పైనుండి ఫ్రెష్ క్రీమ్ అన్నమాట, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. కానీ వేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలా చూసారా, మన పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీకు చపాతీలోకైనా, రైస్లోకైనా, లేదా వెజ్ బిర్యానీ సైడ్ మనకి గ్రేవీ లాగా భలే బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అని చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, బాయ్ బాయ్.